వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగ సారాంశము. మార్చి 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మనము కర్మయోగంలోని మొత్తం 43 శ్లోకాలు చదివి వాటి తాత్పర్యం, కొంతవరకు అంతర్లీనంగా ఉన్న భావ వివరణ తెలుసుకున్నాం. తదుపరి అధ్యాయానికి వెళ్లే ముందు ఒక్కసారి ఈరోజు కర్మయోగ సారాంశం పునరావృతం చేసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయని, మరియు ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరని వివరిస్తున్నాడు. ఏవో కాషాయి వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ లోలోన ఇంద్రియ వస్తువులపై చింతన చేసేవారు కపటులు. వారికన్నా బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా లోనుండి మమకార రాహిత్యంతో ఉండి కర్మయోగం ఆచరించేవారు ఉన్నతమైనవారు. భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయి. మనం చేయవలసిన ధర్మాన్ని భగవంతుడిచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని యజ్ఞం అవుతుంది. యజ్ఞం చేయడం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది. దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు. అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది. వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ బాధ్యతని స్వీకరించటానికి నిరాకరించిన వారు పాపులు. వారు తమ ఇంద్రియ లౌల్యం కోసమే జీవించేవారు, మరియు వారి జీవితాలు వ్యర్థమైనవి. ఆత్మయందే స్థితులై ఉండి జ్ఞానోదయమైన వారు సామాన్య జనులలా కాకుండా తమ ప్రాపంచిక బాధ్యతలు నిర్వర్తించే అవసరం లేదు. ఎందుకంటే వారు ఉన్నతమైన ఆత్మస్థాయి విధులను నిర్వర్తిస్తుంటారు కాబట్టి. కానీ వారు తమ సామాజిక విధులను విస్మరిస్తే అది పెద్దవారి అడుగుజాడలలో నడిచే సామాన్య జనుల మనస్సులలో కలత కలిగిస్తుంది. కాబట్టి అందరూ అనుకరించడానికి ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం జ్ఞానులు ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. ఇది అజ్ఞానుల పరిపక్వత లేకుండా అకాలంగా తమ విధులను త్యజించడాన్ని నిరోధిస్తుంది. ఈ ప్రయోజనం కోసమే జ్ఞానోదయమైన జనక మహారాజు వంటి రాజులు తమ కార్యకలాపాలను నిర్వర్తించారు. తమకు ఇష్టం లేకపోయినా ఏదో బలవంతమైన ప్రభావం చేతన అన్నట్టు జనులు ఎందుకు పాపపు కర్మలను చేస్తారు అని అర్జునుడు ప్రశ్నించాడు. ప్రపంచంలో అన్నిటినీ నాశనం చేసే పాపిష్టి శత్రువు కామమే అని ఆ పరమాత్మ వివరించాడు. నిప్పు పగచే మరియు అద్దం దుమ్ముచే కప్పివేయబడినట్టుగా కోరికలు జ్ఞానాన్ని కప్పివేసి బుద్ధిని దూరంగా లాగేస్తాయి. ఆ తదుపరి శ్రీకృష్ణుడు పాపస్వరూపమైన కోరికలు అనే శత్రువుని సంహరించమనియు, మరియు తన ఇంద్రియములు, మనసు, బుద్ధిని నియంత్రణలోకి తెమ్మని అర్జునుడికి పిలుపునిచ్చాడు. We have completed reading and understanding all the 43 shlokas of Karma Yoga since March 11th. Before moving on to the next adhyaya, let us today summarize the content of Karma Yoga briefly. In this chapter, Lord Sri Krishna expounds on Karma Yoga, or the yoga of action. He explains to Arjuna that nobody can remain without action even for a moment. Bound by their inherent modes of nature, all beings are always engaged in some work or the other. Superior are those who practice Karma Yoga and continue to work diligently to fulfill their responsibilities externally, but internally they are unattached to them. However, the hypocrites display external renunciation, but internally dwell upon the objects of their senses. Sri Krishna says that all living beings are an integral part of God's creation and have roles and responsibilities to fulfill. Vedas prescribe performing yajna to please the celestial gods, who in turn bestow material gains.
These yajnas cause rains to fall, which aids in production of food grains for the sustenance of life on earth. Those who live only for the delight of their senses and do not accept their responsibility in this cycle are sinful and living in vain. However, Sri Krishna says that when works or the prescribed duties are performed as an obligation to God, they are also considered yajna. He then explains that unlike the rest of humankind, the enlightened souls are not obliged to fulfill their bodily responsibilities. They are situated in knowledge of the self and execute higher responsibilities of the soul. However, they do not abandon their social duties as it may create disharmony in the minds of the common people who look up to them for inspiration. Therefore, the wise continue to work without any personal motive, only to set good examples for others to follow. Else, the ignorant may abandon their prescribed duties prematurely. Sri Krishna mentions one such example of the enlightened King Janak, who performed his earthly duties as an ideal king and father. Arjuna then asks Sri Krishna why people commit sin even when unwilling, as if by some force. Lord Krishna explains that lust alone is the sinful, all devouring enemy. Similar to a fire that is covered by smoke or a mirror that is covered by dust, desire shrouds one's knowledge and dilutes the intellect. In the end, Sri Krishna advises Arjuna that by controlling the senses, mind, and intellect, one can slay this enemy called desire, which is an embodiment of all sin. Om Namo Bhagavate Vasudevaya.